తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సరాసరి ఫోన్లోకే వచ్చి పట్టా మా గంగని ఎక్కడికి తీసుకెడుతున్నావు? చీకట్లోంచి వెలుగులోకి, ఈ రాక్షస భూమి నుంచి మానవ లోకానికి. గంగనొక్కతనే కాదు, ఈ మృత్యు మందిరంలో బానిసలై బ్రతుకుతున్న ఈ అమాయకులందరినీ ప్రాణ దేవాలయానికి తరలించడమే నా లక్ష్యం. ఎదురని లక్ష్యం మమ్మల్ని గండిపేట సంస్థానానికి అప్పచెప్పి వారిచ్చే రక్షణ రూపాయలు ఎలా పుచ్చుకోవటమా? మా తలలో కోట కొమ్మకు ఏలాడుతుంటే చూస్తూ చిందులు వేయటమా? ఎదురని లక్ష్యం. ఇక్కడ దేవోత్సవాల్లో బ్రతుకుతున్న మిమ్మల్ని అసలైన పీనుగులు చేయటం నా ఉద్దేశమో కాదు, లక్ష్యమో కాదు. ఈ గంగ ఎదురేలే పర్వతంలోయ మనుషుల్నే జీవోత్సవాలంటున్నావా? ఎవర్రా నువ్వు? నేను మానవత్వం మేల్కొల్పడానికి వచ్చిన వాడిని, మీకు శాంతి సందేశం తెచ్చిన వాడిని. ఇక్కడ శాంతికేం లోటుంది? ఒకరికి చేయి తాపకుండా అందరూ కడుపుల మీద తింటున్నారు. ఎండనక వాననక రేయింబవళ్ళు శ్రమించి ఎవరో సంపాదిస్తే వాళ్లను దోచుకుని సిరి సంపదలు కొల్లగొట్టి నువ్వు వీళ్ళకి పెట్టేది తిండి కాదు, నెత్తుటి కూడు. ఆ కూటితో వీళ్ళ శరీరాలను పెంచావు, మనసులను చంపావు. కట్టడానికి బట్ట, ఉండటానికి చోటు, ఏ లోటు లేకుండా వీళ్ళను కన్న తండ్రిలా కాపాడుతున్నాను రా బిడ్డ. బట్టలిచ్చి వీళ్ళ దేహాలను కప్పడంతో పాటు హృదయాల కష్టం కూడా నింపావు. నువ్వు వీళ్ళకిచ్చింది సుఖనివాసం కాదు, నరకవాసం. నువ్వు వీళ్ళకి తండ్రివి కాదు, దయ్యానికి. ఆగండి, ఈ పర్వతంలోయ సరిహద్దులు దాటి ఎక్కడికి పోతారా? చంపటం చిటికలో పని. బిడ్డ, నువ్వు చచ్చేలోగా చెప్పదలుచుకుందంతా చెప్పు. చెబితే కాఠిన్యపు సీసం నింపుకున్న నీ చెవులకు వినిపిస్తుందా గంగయ్య? మంచికి మమతకు దూరమైన నీ కళ్ళకు నీ అనుచరులు చేసే ఘాతకాలు కనిపిస్తాయా? ఏమిటా ఘాతకాలు? ఒక్క క్షణమాకు, నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని. పసిబిడ్డ కనుక వదిలేస్తున్నాను. ఓ, కొత్త పెళ్లి కూతురా? చూసారా ఒక్క క్షణంలో మీ గుండెలు ఎలా పగపగా మండినాయో? ఏం తల్లి, నీ బిడ్డను లాగేసరికి ఎక్కడ చంపుతానోనని తల్లడెళ్ళిపోయావి. తన భర్త ప్రాణాలు ఎక్కడ తీస్తానోనని ఈ ఆడకూతురు అల్లాడిపోయింది. పొంగు పట్టుకుని లాగేసరికి తన భార్యను ఎక్కడ మానభంగం చేస్తానోనని ఈ పెళ్లి కొడుకు కంగారు పడిపోయాడే. కానీ మీ భర్తలు ప్రతిరోజు ఊళ్ళ మీద పడి ఎందరు పాలు తాగే పచ్చికందులను కుదులుగా బల్లాలకు గుచ్చారు. వాళ్ళ పారాణి అయినా ఆరక ముందే ఎందరి పడుతుల పసుపు కుంకాలు తుడిచిపెట్టారు. ఎందరు పుణ్యశ్రీల శీలాలను తమ భర్తలు ఎత్తే కొల్లగొట్టారు. మీరు తినేది ఈ లోయలో పండే పంట కాదు, ఆ అమాయక ప్రజల గుండెలు. మీరు తాగేది ఈ సెలయేటి నీళ్లు కావు, ఆ ఆర్తుల కన్నీళ్లు. ఎందరో బ్రతుకుల్ని బలిపెట్టి మిమ్మల్ని బ్రతికిస్తున్నాడట మీ తండ్రి. నువ్వు చేయిస్తున్న ఘాతకాలు నేను చేయబోయేసరికి నీ కళ్ళలో నిప్పులు రాళ్ళయ్యే. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు, తల్లులు పోగొట్టుకున్న బిడ్డలు, భర్తలకు దూరమైన భార్యలు, భార్యలకు దూరమైన భర్తల కోపాలు, తాపాలు, శాపాలై ఈ పర్వతలో చుట్టుముట్టక ముందే మేరకు ఎప్పుడు పట్టుబడతామో, ఎప్పుడు మెరకు ఉడతాడు బిగుస్తుందోనని ప్రతి క్షణం భయం భయంగా బ్రతికే ఈ బంతిపోటు జీవితానికి సత్తు చెప్పు. ఆ పర్వతంలో శాసనాన్ని ధిక్కరించే సాహసం చేస్తావురా? ఈ తల తీయించేస్తాను. ఈ క్షణమే చంపే. ఎందరి అమాయకుల కంఠరక్తంతో ఇక్కడ కరుపు కత్తులు తరిసినవో, ఎందరు పుణ్యాత్ముల ప్రాణవాయువులు ఇక్కడ గాలిలో కలిసిపోయినవో, ఎందరి ఆర్తుల హాహాకారాలతో ఈ పర్వతంలో ప్రతిధ్వనిస్తోందో. కానీ ఇదే నీ పాపాలకు పరాకాష్ట. నన్ను చంపే. నాతో పాటు వేళలో మంచిని మానవత్వాన్ని కూడా చంపే. దానికి కరుణకు నీ హృదయంలో చోటు లేదని ప్రకటించు. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడు అని లోకానికి తాడి చెప్పు. చాలించరా నీ ఉపన్యాసం? చక్క వీడి తల నరికి గుర్రాన్ని కట్టి రాధానగరం పంపండి. అయ్యా, అంత పని చెయ్యొద్దు. గంగా అడ్డురా. ఇది పర్వతంలో ప్రతిపత్తిని ప్రశ్నించే సమస్య. చచ్చే ముందు నీ కోరిక ఏమిటో చెప్పరా బిడ్డ. గంగ పుట్టిన గడ్డ మనసు ఓ గుక్కెడు మంచి పేరుతో ఇప్పింది. నా దాహం తీరటంతో పాటు నీ రక్తదాహం కూడా చల్లారుతుంది. ఎందుకురా బిడ్డ చంకుతున్నావు? చంకు గొంకు నాకు తెలియని మాటల గంగయ్య.
వీళ్ళు మంచినీళ్లు తాకముందే నన్ను చంపడానికి సిద్ధమవుతుంటే వాళ్ళ ఆత్రతకి నవ్వుకుంటున్నాను. నీకు ఆ భయం అవసరం లేదు. నువ్వు మంచినీళ్లు త్రాగటం పూర్తి చేసే వరకు నీ ప్రాణాలకే ప్రమాదము లేదు. అంతేనా? మాట తప్పవుగా? ఈ గంగ ఎదుర మాటైనా చేతైనా తిరుగులేనిదిరా బిడ్డ. అయితే సరే, మంచినీళ్లు తాగనంత వరకు నా ప్రాణానికేం ప్రమాదం లేదు. శభాష్ బిడ్డ, బతికిపోయావు. నీకు సాహసమే కాదు, యుక్తి కూడా ఉంది. నువ్వు మంచి నీళ్లు తాగే వరకు బ్రతికే ఉంటావు. ఏమిటిది పెద్ద మన లోయలోనే తిరుగుతూ ఉంటాడు. వెంట ఉండండి. ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు కసుక్కున తల తీసేయండి. సత్యంబాబు, సత్యంబాబు, అందరూ మంచినీళ్ళు తాగి ప్రాణం నిలబెట్టుకుంటారు. నువ్వు మంచినీళ్ళు పారబోసి ప్రాణం నిలబెట్టుకుంటావు. భలే గమ్మచ్చేసావు. ఇది గొప్ప బుర్రే. అప్పుడే పొగడు. సాధించవలసింది చాలా ఉంది. సరే, ఏదైనా అవసరం ఉంటే మాత్రం నన్ను కూడా కాకేయాలి. గంగ ఏం గంగా, నేను బతుకున్నానో లేదో నన్ను చూడడానికి వచ్చావా? సత్యం బాబు, అరే ఏమిటి అట్లా అయిపోయావు? ఈ లోయలో పుట్టాను. కత్తి కఠారులే నాకు పలకా బలపాలు. దొంగతనాలు, దోపిడీలు నా పాఠాలుగా పెరిగాను. అందుచేత నిన్ను అర్థం చేసుకోవడానికి కొంత ఆలస్యమైంది. నన్ను మన్నించు. గంగా, తొందరపడి నిన్ను ఆక్షేపించా. నువ్వే నన్ను మన్నించాలి. అయ్యతో నువ్వు మాట్లాడిన ధోరణి నన్నెంతో కదిల్చి వేసింది. పుట్టి బుద్ధిరిగాక భయం అంటూ ఎప్పుడు ఎరగను. కానీ మొదటిసారిగా నువ్వేమైపోతావోనని భయపడుతున్నాను. పిచ్చి పిల్ల, వెన్నలాంటి నీ మనసు ఇన్నేళ్లుగా మాయతో మొండిపడిపోయింది. అలాగే మాయలో ఉన్న ఇక్కడ వాళ్ళందరికీ మనం కనువిప్పు కలిగించాలి. మనసు మెత్తన చేయాలి. అది సాధ్యమా? ప్రయత్నిస్తాను. నీ అభిమానంతో నేను సాధిస్తాను. సత్యం బాబు, గంగా, గంగా, మాటలతో మోసగించి మంచినీళ్ల సాగుతో ప్రాణాలు కాపాడుకున్నాడు బద్మాష్. వాడిప్పుడు లోయంతా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. మనం విచ్చలవిడిగా తిరుగుదాం రాజగ్గ. అక్కడ బయట వెన్నెల ఎంత బాగుందో చూసావు. ఇప్పుడు లోయలో ఎంత మంటల పాలై మసైపోతుంటే విన్నెలా లేదు, గిన్నెలా లేదు. నువ్వు పొరబడుతున్నావు జగ్గ. ఎప్పటి నుంచో ఈ లోయలో ఉంటూ వచ్చిన మంటలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. చల్లని మనసుతో సత్యం ఆ పని చేస్తున్నాడు. నర్మయ్, వాడిక్కడ చేస్తున్న పని కూతురు తవ్వి మనల్ని పుట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆహా, కోతులు కాదు, గంగకు నీతులు చెప్తున్నాడు. అందాక వచ్చాడా పిస్తా? నువ్వు దౌర్జన్యం చేస్తున్నది పెద్ద బిడ్డ మీద మర్చిపోతున్నావు. నువ్వు ఇక్కడ సరసాలు ఆడుతున్నది ఒక బద్మాసుని హెచ్చరిస్తున్నావు. నువ్వు ఇక్కడ ఒక క్షణం ఉండవు. నా స్వేచ్ఛకు అడ్డొస్తున్నందుకు నీకు శిక్ష తప్పదు. సత్యం ఇప్పుడు మరొకప్పుడు ఇంకాసేపట్లో దాహంతో అల్లాడిపోతాడు. మంచినీళ్లు తాగేస్తాడు. నువ్వు వాడిని చంపేస్తావు. మరి గంగవాడితో మంత్రాలాటం? గంగ నా బిడ్డ. నా సమ్మతం లేనిది ఏమీ చెయ్యదు. ఇన్నేళ్లుగా నేను నిలుపుకొస్తున్న మన్ననకు మర్యాదకు గంగ వారసురాలు. పిస్తాపహార్. ఏరా? ఏంట్రా? ఏంట్రా అంటావా? నువ్వు ఏరా అన్నప్పుడు నేను కూడా ఏంట్రా అనకూడదా? నువ్వు ఏమండి అన్నప్పుడు నేను కూడా ఏమండి అంటాను. నేను నీలాంటి మనిషినే కదా పాపం. మీరు పోరా అన్నారు అనుకోండి, నేను కూడా పోరా అంటాను. పిస్తాపహార్. పిస్తాపహార్. సత్యంబాబు, తీసుకో. పిస్తాపహార్. మంచినీళ్ళు తాగుతున్నావు. పెద్ద దగ్గర మంచినీళ్ళు కాదయ్యా, పళ్ళ రసం. కావాలంటే చూడు, కావాలంటే తాగు. ఎంగిల్ కూడా తాగుతావా?
వీడేవాడు పిస్తాపహారాడు, నువ్వు తీసుకోబో. చూసావా పెద్దమ్మ, నీకిద్దరూ సమానమే. ఇద్దరిలో ఏ ఒక్కరు పస్తుపడుకున్నా నీ గుండె తరుక్కుపోతుంది. అలాగే అందరికీ కావాల్సింది ఇవ్వగల తల్లి మన దేశం. ఆ జ్ఞానం లేకుండా మన వాళ్ళు తోటి వాళ్ళని దోచుకు తింటున్నారు. అవును పెద్దమ్మ, ఈ దోపిడీలు మానాలి. మన పిల్లలు నలుగురిలోనూ తల ఎత్తుకుని తిరిగేట్టు చేయాలి. సత్యం బాబు, ముందు నీ భర్తకు నువ్వు నచ్చ చెప్పు. ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వే ఇలా అయిపోతే ఎలా? పిల్లలు ఉన్నారు, వాళ్ళకైతే ఇంకా తప్పదు. ఈ బంతిపోడు బ్రతుకులో ఏదో ఒక రోజున ఈ దుఃఖం తప్పదమ్మా. అందుకే ఈ బ్రతుకు వదిలేయాలి. మనము పట్టపగలు పట్టణాల్లో నిర్భయంగా తిరగాలి. మన ఆడపిల్లల పసుపు కుంకుమ కలకాలం నిలవాలంటే నీ వాళ్ళకి నచ్చ చెప్పు. ఈ దొంగల దోపిడీ మాన్పించు. నిన్ను మేము అతిథి మర్యాదలతో చూస్తుంటే నువ్వు కుతంత్రం చేసి మా వాళ్ళను గోతిలో తోద్దామనుకుంటున్నావా? ఖబర్దార్! పెద్దరా, నువ్వు చంపకుండా వదిలేసిన ఈ సత్యం మాటలే మన వాళ్ళు పాటిస్తే మన బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయి. ఇది సహించడానికి వీల్లేదు. వీళ్ళు వెంటనే చంపేయాల్సిందే. కానీ నేను అతనికి మాట ఇచ్చాను, మంచినీళ్లు తాగేదాకా బ్రతుకుంటాడని. ఇప్పుడు మాట తప్పి నా నాయకత్వంలో ఈ లోయ ప్రతిష్టకు భంగం తేలేను. ప్రమాదం ముంచుకొస్తోందని తెలిసి చక్కదిద్దలేని నీ నాయకత్వం మేము సహించలేకుండా ఉన్నాం. ఇక్కడ ధైర్య సాహసాలతో దొంగతనాలు దోపిడీలు చేయగల వాడిని నేనొక్కడిని. అందుకే ఆ హుక్కా గొట్టం నా చేతికిచ్చి ఆ రక్తి పట్టు దిగిపోదరా. జగ్గాశ్ర జగ్గు, నీ ధైర్య స్థైర్యాలు మెచ్చుకోదగ్గవే. కానీ గంగయ్యధర, నేను ఇక్కడ తిండి తిన్నాను, ఈ గాలి పీల్చాను. ఈ లోయతో నాకు బంధం ఏర్పడింది. ఆ హుక్కా గొట్టం ఇక్కడి చట్టం నాకు చెందొచ్చుగా. శభాషణ బిడ్డ, ఈ మాట పాటించదగ్గది. నువ్వు మా జగ్గడితో కత్తితో కలబడగలవా? కత్తి, కర్ర, తుపాకీ ఏ యుద్ధంలోనైనా సరే నేను స్థాయి. మీ జగ్గడికి ఆ సాహసం ఉందే? సత్యం, నాతో కత్తి కలపడం అంటే కత్తుల వలలో పడి చిత్రవదైనట్లే. పిస్తా బహార్! నిరాయుధుణ్ణి చంపడం నా అభిమతం కాదు. ఈ జగ్గడికి మరొక అవకాశం ఇస్తున్నాను. కత్తివ్! శభాషణ బిడ్డ! జగ్గా!
కొడతాను చూద్దాం. మూతి మీద కొడతాను. మూతి మీద కొట్టానంటే మూతి ముఖం అయిపోతుంది, ముఖం మూత అయిపోతుంది. మా సత్యంబాబు మంచాడు కాబట్టి ఇంతతో వదిలేశాడు. నాతో పెట్టుకున్నావు అనుకో, తలకాయ తీసుకుని నేలకు వచ్చేస్తాం, ఉండం బయట మారేస్తాను. నువ్వు ఎలా పోతే నాకే పిస్తా పిస్తా పహారా పిస్తా పహారా పిస్తా పహారా. సభాస్ సత్యం. కత్తి యుద్ధంలో తనంతటి వాడు లేడని మా జగ్గడు మహా మిడిచిపడేవాడు. దులిపేశావు. గంగయ్య, ఇప్పుడు ఇక్కడి చట్టం ఆ హుక్కా గొట్టం నావే. దిగిపో. సాహసి సబబే, కానీ ఇన్నేళ్లుగా ఇక్కడ పెద్దరికం చెలాయిస్తూ వస్తున్నాను. సులువుగా వదులుకోను లేను. రా, ఓ చెయ్యి నాతోనూ కలుపు. గెలుపు నీదే అయితే మాట నిలుపుకుంటాను రా బిడ్డ. వయసు మీరిన వాడి నీతోనా? ఏ జంకిపోయావా? చంకు కాదు, నువ్వంటే గౌరవం ఏర్పడింది. ఛాట్! భయపడిపోయి సాకు అడ్డు పెట్టుకుంటున్నావు అవునా? సాకు కాదు. అయితే కలబడు రా. నువ్వు మహాబలశాలివి గంగయ్య. నీ కండబలం కొండలకు సమానం. ఛాట్! ఎదురులేని ఏకనాయకత్వంలో ఈ బందిపోటులో నడిపిస్తున్నానంటే ఇదేరా బిడ్డ ఆత్మరక్షణా శక్తి, తెలిసిందా? అయినా గంటల తరబడి కత్తి యుద్ధంలో నాకెదురు నిలవగలిగిన నీ సాహసము గొప్పదేరా బిడ్డ. అందుకే నువ్వు బయట ఉండటం ప్రమాదం. వీడిని కొట్లో వేయండి, కుండతో నీళ్లు పెట్టండి. నీళ్లు తాగాడో చంపేయండి. అప్పుడు గడి ఏంట్రా ఏకు మేకయ్యాడు? అవునరా, నిన్న కాక మొన్న వచ్చి నీ పొట్టివాడు మెట్టలా తయారడురా. ఓ పని చేద్దాంరా, పిల్లి పిల్లల గోతంలో కట్టి ఊరు పెట్టి వదిలేసినట్టు అట్టా వదిలేద్దాంరా. అవునరా, వాడిని ఎలా పట్టుకోవడం? మీరు పిల్లి పిల్లలు అంటున్నారు. ఈ రోజులు పెట్టి వెళ్తావా చంపేమంటావా? తల్లి తండ్రి లేని వాళ్ళని మీ అందరినీ అన్నదమ్ములు అనుకుంటున్నాను కదా, వాళ్ళందరినీ అప్పగిళ్ళు అనుకుంటున్నాను కదా. ఏదో పిల్లి పిల్లలు సంచిలో కట్టినట్టు ఊరు బయట పారేస్తారా? అవును, ఓ ఏనుగు ఉంటే అప్పిస్తారా? పాలు పిట్టుకుని మళ్ళీ ఇచ్చేస్తా. అరే, యాక్ట్ అంటే అందరికి భయం గౌరవం కూడా ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు మనం కూడా వాడుకోవచ్చు. ఎంత మంచి పాదాలు, నొక్కినా పర్లేదు. ఎందుకు రా అబ్బులు ఏడుస్తున్నావు? హాయిగా తిని తిరగమన్నారుగా. ఏం లేదు పెద్దోరా, మీరు మంచివారే, కానీ లోయలో మనుషులు ఇలా మారిపోతున్నారు ఏమిటా అని. అన్నం తింటుంటే పుళ్ళు, పడుకుంటే సింహాలు, నడుస్తుంటే ఎలుగుబంట్లు. బాధ. నా లోయలో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఎక్కడివిరా? అలా కాదు, మనుషులు జంతువులుగా మారుతుంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. మీరు కూడా అలా అయిపోతారేమోనని పారిపోతాను. అమాయకుడు. వాడు మహాబలశాలి. కత్తి యుద్ధంలో నన్నే ఓడించాడు. అంతకు మించిన బలశాలి ఆ ముసలి హుక్కా గొట్టంగాడు. వీళ్ళిద్దరూ ప్రమాదమే. ఏం చేయాలి? రంగా చిన్నదోరా, ఆ ముసలోడు హుక్కా గొట్టం వదలడు, రచ్చ పట్టు దిగడు. పిరికి పాలు నూరిపోస్తున్న ఆ సత్యానికి వత్తాసు పలుకుతున్నాడు.
వాడు మనందర్నీ గండిపేట సిపాయిలకు అప్పజెప్పటం ఖాయం. ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసా? మన తల్లెగిరిపోతాయి. ఆ పైన మీ భార్య బిడ్డల సంగతి వీధుల్లో బెచ్చమెత్తుకోవాల్సిందే. అందుకని అలా జరగకుండా ఉండాలంటే ఇక నుంచి నేను మీకు పెద్ద దొరని. అర్థమైందా రంగా? హుకుం పెద్ద దొరా. పెరిగి పాలు నూరి పూస్తున్న సత్యానికి వత్తాసిస్తావా? నీ కూతురు వాడితో కులుకుతుంటే చూస్తూ ఆనందిస్తావా? ఈ పర్వతంలో ఈ నాయకత్వం మా జగ్గర దొరకు కాకుండా తమాషాలు చేస్తావా? మా భార్య బిడ్డల్ని బజార్లమ్మట బెచ్చమెత్తుకునేలా చేద్దామని చూస్తావా? ఈ కూతురు సత్యము కలిసి పుట్టిన పని మమ్మల్ని అందరినీ గండిపేట జైలుకు పంపిస్తే చూస్తూ ఆనందిస్తావా? అందుకే నీ నాయకత్వం అంతం చేస్తాను. అందుకే నీ ప్రాణాలు అంతవాయువుల్లో చేస్తాను. ఇక్కడ మెతుకులు వేస్తే కుక్క సైతం విశ్వాసంగా పడి ఉంటుంది. ఆ విశ్వాసం కూడా నీకు లేదా? నిన్ను చేరదీసి తనంత వాణి చేసి నిన్ను చిన్న నాయకుడి చేసి అయ్యను చంపేశారే. విశ్వాసఘాతకుడా, నీకు బతుకులు లేవు. నిన్ను వదలవే. దీని లాక్కెళ్ళి కుట్టవే. నగరం పని పూర్తి కాగానే దీన్ని బలి పట్టిస్తాం. సత్యం, శివం, సుందరం ముగ్గురిని పట్టుకొచ్చి ఇక్కడే ఇదే విధంగా చిత్రవద చేస్తాను. సత్యబాబు, ఆ జగ్గడు మా అయ్యను చంపేశాడు. ఈ రోజుతో ఈ లోయలో మంచితనానికి సమాధి కట్టబడిందన్నమాట. అవును. ఎంత ఘోరం చేశా! నీకు నాకు దిక్కు దశ అయిన దేవుళ్ళ లాంటి పెద్దోళ్ళని పొట్టలు పెట్టుకున్నావు. ఏ పాప ఎరుగుని గంగని దుఃఖ పెట్టావు, కొట్లో వేశావు. చిచి, నీలాంటి చండాలుడు ఎక్కడా ఉండడు. నేనిక్కడ దొరని, పెద్ద దొరని. అందుకే చెప్తున్నాను, బుద్ధి మరుల్చుకో. ఈ లోయకు కొత్త వెలుగు ప్రసాదించిన సత్యం అడుగుజాడల్లో నడుచుకో. అతన్ని గంగను విడుదల చేయి. నిన్ను చంపేస్తాను. చంపు. నిన్ను ప్రేమిస్తున్న నన్ను చంపు. ఇక్కడి అందరు ప్రాణాలు తీసి నువ్వు ఒక్కడివే ఈ లోయను దెయ్యంలా అయ్యనుకో. పిశాచంలా పట్టి పీడిస్తున్నావు. గౌరీ, గౌరీ, నిజంగా చెప్పు, నువ్వు సత్యం బాబు, గంగమ్మ క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నేను ఒకటి చెప్తాను, ఉంటావా? నువ్వు చేసిన సహాయానికి వ్యవధి లేదు. మీరు వెంటనే బయలుదేరి రాధానగర్ వెళ్ళండి. బయట గురాలు సిద్ధంగా ఉన్నాయి. అమ్మో, ఆ పిస్తాపారాలు చూశాడంటే పట్టేశాడు. వెళ్ళండి. అబ్బాబ్బా, రూగుడైనప్పుడు కోర్టు తుడివిండి. ఇన్నాళ్ళు మా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకున్నావు, ఇక తప్పించుకోలేవు. ఈ హవల్దార్ ఆదిశంకర వర్తసాధనం అంటే ఆటలనుకున్నావా, మాటలనుకున్నావా? నీ తాత లాంటి వాళ్ళే తప్పించుకోలేకపోయా. నువ్వెంత? వీళ్ళిద్దరినీ సంస్థానానికి ఇచ్చురండి.
ఆ ద్రోహుల్ని విడుదల చేసి నాకే ద్రోహం చేస్తావా? నువ్వు చేస్తున్న కిరాతకాలను సరిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను జగ్గా. చండాలి! పదండి, రాధానగరం మంటలు లేపేయాలి, శత్రువులు కట్టగట్టి తీసుకురావాలి. సుందరం, పెళ్లి కొడుకున్న ఒకే ఒక పెద్ద దిక్కు సత్యం ఎక్కడికి వెళ్ళాడో ఏమో చాడా జవాబు లేదు. శివం చెప్పటం మాత్రం ముహూర్తానికి వచ్చేస్తాడు అని. ఏదైనా జరూరు పని మీద వెళ్ళి ఉంటాడు. అమ్మో అమ్మో, పెళ్లికెళ్ళంటే మా రాధమ్మదే. పరదేశ బాబు శివదేవుడు ఎంత పుణ్యం చేసుకున్నాడో. ఇలాంటి చందన బొమ్మను కొట్టుకుపోతున్నాడు. ఎక్కడికి పోడు, ఇక్కడే ఉంటాడు కదూ. సుందరబాబు, సత్యంబాబుని అమలుదారు పట్టుకోండి.